కుండా కబుర్లు చెప్పిన విధానం కానీ దాని మీద బీజేపీ ప్రతినిధిగా ఏమంటారు వెంకటకృష్ణ గారు? సార్ మీ మీ ఈ డ్రామా మరియు ఏటి ఒరిగింది అనే దానికి నేను సమాధానం చెప్పే ముందు నాకు ఒక కోరిక ఉండేది. ఇంటర్నేషనల్ యోగా డే ఇక్కడ సెలబ్రేషన్స్ అవుతున్నాయి, చాలా మంది విదేశీ అతిథులు వస్తున్నారు, అందులోకి అట్లీస్ట్ ఈ గిన్నిస్ బుక్ సంబంధించినటువంటి పెద్ద పెద్దలందరూ వస్తున్నారు, ఈ సందర్భంగానైనా ఋషికొండలో 750 కోట్లు పెట్టి కట్టిన ప్యాలెస్ ముందే నమ్మిస్తే అయితే ఆ ప్యాలెస్ ఏమన్నా వాడతారేమో అంటే వాడటంలో గొప్పతనం లేదు. పోనీ 750 కోట్లు పెట్టారు కదా, వాడితే సంతోషిద్దాం, అది వేరే విషయం. అంటే మీకేమో ఆ కోరిక ఉంది వాడితే చూడాలని, నాకు ఇంకొంచెం కూడా ఉంది కోరిక, అది వాడి వాళ్ళని ఆ సొరంగ మార్గంలోంచి పంపిస్తే బాగుండనే కోరిక కూడా కలిగింది. అదే నా కోరిక కూడా. ఆ సొరంగ మార్గం తాలూకా మిస్టరీ ఏమైనా బయటకు వస్తుందేమో అని కూడా నాకు ఒక కోరిక ఉండేది, అది తీర్లా. పోతే ఒక్క విషయం ఇక్కడ, అసలు జనరల్ గా హెల్త్ ప్రపంచంలో ఏ ప్రభుత్వాలు గాని హెల్త్ ప్రోగ్రామ్స్ అనేవి హెల్త్ మినిస్ట్రీ అండర్ లో 2 రకాలుగా ఎక్కడ ఉంటాయి. వీళ్ళు కూడా 5 సంవత్సరాలు ఇక్కడ ప్రభుత్వాన్ని పరిపాలించారు కదా, అది కామన్ సెన్స్. ఒకటి సామాజిక ఆరోగ్య కార్యక్రమాలు, ఇంకొకటి వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యక్రమాలు. ఇవి ప్రధానమైనటువంటి బాధ్యతలు ప్రభుత్వాలకి. ఇవాళ ఏదైతే ఈ యోగా ప్రోగ్రాం ఉందో, ఇది నరేంద్ర మోడీ గారు తీసుకొని దేశంలో ఉన్నటువంటి 170 దేశాలు యాక్సెప్ట్ చేసి ఆచరిస్తున్నటువంటిది. అంటే వాళ్ళందరూ వెర్రోళ్ళ, వీళ్ళకి వాళ్ళందరూ డ్రామాలు వేసేవాళ్ళ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు డ్రామాలు వేస్తుంటే ఏమన్నా నరేంద్ర మోడీ గారు దర్శకత్వం వహిస్తారు అనుకుంటున్నారా వీళ్ళు? అంటే అంత కామన్ సెన్స్ కూడా లేదా? విమర్శించవచ్చు ఏదైనా. ఇవాళ నేను ముందే చెప్పాను, మేము చాలా భయంతో ఉన్నాం, ఇంక్లూడింగ్ వ్యక్తిగతంగా కూడా. ఎందుకని అంటే ఇటీవల జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు, చిన్న చిన్న దాంట్లోనే జరుగుతున్నటువంటి సంఘటనలు. సో అటువంటి సందర్భంలో 3,50,000 మంది అనేసి అంటే ఎవరు చచ్చిపోతారో, ఆ చచ్చిపోయిన వాళ్ళు ఆత్మీయులైతే ఎంకెలా ఉంటుందో అన్నటువంటి భయాందోళన ఉన్నటువంటి ఉత్తరాంధ్ర అండి. కాబట్టి అటువంటి సందర్భంలో మీకు ఇటువంటి తేలిక స్వభావంతో మాట్లాడతారని చెప్పేసి అయితే ఎవరు ఊహించరు. 5 సంవత్సరాలు ప్రభుత్వం పాలించి ప్రభుత్వంలో ఆరోగ్యానికి ఆరోగ్య శాఖకి ఉన్నటువంటి వివరాలు తెలుసుకోని కూడా. కాకపోతే ఒరిగిందేంట మరి 750 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ ప్రజాధనం పెట్టి అక్కడ కట్టారు కదా, దానివల్ల ఒరిగిందేంటి? దీనికి అంతకంటే ఎక్కువగా ఉన్న డబ్బులు ఖర్చు అయినాయా? లేదు, ఖర్చు అయితే మాత్రం దీని తాలూకా ప్రతిఫలం ఏంటనేది తక్షణమే ఇవాళ కనబడుతున్నటువంటి అంశం కదా. ప్రజల్లో చైతన్యవంతం వచ్చింది. దీని అనుగుణంగా ఇవాళ ఉన్నటువంటి ఏదైతే ఈ ఆధునిక జీవన విధానానికి యోగా తాలూకా ఇవాళ నాకు ఒక ఫోటో వచ్చింది, నేను షేర్ చేశాను కూడా సోషల్ మీడియాలో. వెంకటకృష్ణ గారు, మా జిల్లాకు చెందినటువంటి ఒక మహిళ, అంటే ఇటీవల ఏదైతే 30 రోజులుగా ఈ కార్యక్రమాలకు సంబంధించి కర్టన్ రైజర్ కార్యక్రమాలు జరిగాయి కదా, మీకు ఐడియా ఉండే ఉంటది. 30 రోజులుగా ఈ ప్రాక్టీస్ అనేది ప్రారంభమైంది మా ప్రాంతంలో. ఈ నేపథ్యంలో ఒక మహిళ, మీకు అందరికీ తెలుసు, మా ప్రాంతంలో పూర్వం, ఇప్పుడు తగ్గిపోయారు కానీ ఇప్పుడు కొద్ది మంది ఉన్నారు కానీ, ఈ బ్లౌజ్ లేకుండా ఓన్లీ ఒక చీర మాత్రమే కట్టుకొని ఉన్నటువంటి మహిళలు ఉండే ప్రాంతం మా శ్రీకాకుళం జిల్లా. అవును, కరెక్టే. అటవీ ప్రాంతాల్లో కొంచెం అవును, ఎస్ సార్, అది ఎక్కువగా అంటారు మా ప్రాంతంలో. అంటే మళ్ళీ ఇంకొక విషయం, ఇక్కడ ట్రైబల్స్ లో ఉంటారు కానీ వాళ్ళ తాలూకా కట్టు విధానం వేరు. మాకు వెనక్కుండారా అనేసి అంటారు. ఇవాళ నేను అది షేర్ చేశాను. ఒక ఆవిడ పార్టిసిపేట్ చేసిందండి. గ్రేట్. ఆ తరం మంచి. సో ఎందుకు చేసింది అనేసి అంటే ఆ వచ్చినటువంటి చైతన్యము, దాని తాలూకా అవసరాన్ని గుర్తించినట్టు, యోగా తాలూకా అవసరాన్ని గుర్తించినటువంటి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తుల్లో అటువంటి పాతకాలం వ్యక్తులకు అర్థమైతే వీళ్ళకి అర్థం కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. అంతేకాదు వెంకటకృష్ణ గారు, ఇక్కడ ఇంకొక విషయమైనటువంటి పాయింట్ ఏంటండి అంటే, మీరు చెప్పారు ఏదైతే 27,000 మంది విద్యార్థులు ఇవాళ కాదు నిన్ననే ఒక రికార్డు మోడీ గారికి లోకేష్ గారికి సమర్పించారనేసి. ఎస్, చాలా మంచి ప్రోగ్రాం.
ఏదైతే గిరిజన పాఠశాల నుండి వచ్చినటువంటి విద్యార్థులు వాళ్ళు గతంలోనే ఒక రికార్డు బ్రేక్ చేశారు, మళ్ళీ నిన్న ఆ రికార్డు బ్రేక్ చేస్తూ నిన్న ఒక రికార్డు సృష్టించి వాళ్ళు ఎక్కడ పడుకునేటప్పుడు పిల్లలు సాధారణంగా అది మనం పిల్లలుగా ఉండేటప్పుడు కూడా ఎక్కడైనా పడుకోవాల్సి వస్తే మంచాలు చూసేవాళ్ళవా, ఎక్కడ నేల ఉంటే అక్కడ నిద్ర వస్తే పడుకుండిపోతే వాటిని ఫోటోలు వీడియోలు తీసి ఇవాళ సోషల్ మీడియాలో ఈ పిల్లల్ని ఈ విధంగా హింసించారు, ఈ పిల్లల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టారు, వాళ్ళకి తిండి లేదు తిప్పలు లేవు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నటువంటి ఒక సందర్భం. ఓని ఆ పిల్లలు ఎవరైనా ఎక్కడైనా అసంతృప్తిగా ఉన్నారంటే ఎక్కడ 27,000 మంది పిల్లలే కాదు 3,50,000 మంది పార్టిసిపెంట్స్ గాని అందులో నిర్వాహకులు గాని ఎవరు ఎక్కడ ఈ మాత్రం అసంతృప్తి కూడా చివరికి ఇవాళ ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఏదైతే ఆ మ్యాచ్ కోసం అని కొంతమంది ఏదో కొట్టుకున్నట్టుగా ఉన్నటువంటి సందర్భాలు తప్పిస్తే అవి ఉంటాయిలేండి, అవి పెద్ద పిన్ పాయింటెడ్ గా సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లినటువంటి ఒక సందర్భం తీసుకొని మీరంత తేలిక స్వభావంతో మాట్లాడి ఆ కార్యక్రమం తాలూకా సంకల్పాన్ని లేదా ఆ కార్యక్రమం తాలూకా ఫలితాలని రాబోయే రోజుల్లో ఆ కార్యక్రమం ఈ దేశ ప్రజానీకానికి ఈ ప్రపంచానికి ఇచ్చే ఒక మహత్కరమైనటువంటి ఫలితాలని విస్మరించి ఎదురుకు వచ్చింది మాట్లాడడం అనేసి అంటే అది స్క్రిప్ట్ మీరు అన్నట్టుగా ఎవరో స్క్రిప్ట్ ఇచ్చి చదివేయడం అనేసి అంటే అంతకంటే బాధ్యత రాహిత్యం ఏముంటుంది, ఇంకా బాధ్యత రాహిత్యం ఏముంటుంది అని చెప్పి కరెక్ట్ వర్డ్ ప్రస్తావించారు. రైట్ సార్, ఒక్క నిమిషం తిరుపతిరావు గారు.